ఆలోచన చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా కదిలించకూడదు. ఒకటి చెప్పింది ఒక ఆలోచన చేయాలి. అది ఎందుకు అఫ్కోర్స్ జిల్లా కార్యక్రమాలు కానీ మన కార్యక్రమాలు ఉన్నాయి, పార్టీ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి. పార్టీ కార్యక్రమం ఇంత జరుగుతూనే ఉంది. సైకిల్ మీరు చూస్తూ ఉన్నారు ఇస్తుంది. కాబట్టి ఏదైనా ఒకరు అడ్వైజ్ చేసినప్పుడు దాన్ని సౌకర్యం మనం స్వీకరించే అవసరం ఉంది. దాని ఎదుగుతుంది చెప్పినవాడు మనవాడు, అవతల చెప్తే మనం ఫాలో అవుతాం. అదేవిధంగా ఇప్పుడు పొగాకు రైతుల గురించి చెప్పారు. గతంలో కూడా జొన్న రైతుల గురించి వచ్చినప్పుడు కూడా సమస్యలు నా దగ్గర తీసుకొస్తే ముఖ్యమంత్రి మీరు మాట్లాడతారు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర మీరు రావాలని చెప్పినప్పుడు నేను ముఖ్యమంత్రికి సెక్రటరీ నుంచి బయటకు పోతాను. ముఖ్యమంత్రి గారితో సార్ సమస్య మీతో మాట్లాడాలంటే పాపం ముఖ్యమంత్రి గారు కూడా ఏం సమస్య కాబట్టి సార్ అందరం వచ్చాము, ఇక్కడ మీరు శాసనసభ్యులు అందరం వచ్చాం కాబట్టి మీరు మాకు రైతు సమస్య ఉంది. రైతుల్లో దాదాపుగా మనం జొన్నలు తీసుకునే సంవత్సరం ఉంటే కొన్ని 100,000 టన్నులు ఉందండి. రైతులు చాలా ఎదుర్చాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మీకు ఈరోజు జొన్నలు కొన్నాం. జొన్నల రేటు కూడా 3,370 రూపాయలు ఇచ్చాం. ఎప్పుడు కూడా జొన్నలు గిట్టుబాటు ధర రాలేదు. అదేవిధంగా తగ్గడం వాసన బంద్ ఉన్నాం. సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా ఫరూక్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అభివృద్ధి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఈరోజు ఉదాహరణకి ఒక సంవత్సరంలోనే లోకల్ గా ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతామని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా ఈ రోజు దీపం కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఈ రోజే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేయబోతున్నారని కూడా ఈ రోజు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ని అన్న క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది. నంద్యాల అభివృద్ధి అనేది కూడా మళ్ళీ ముందుకు పోతా ఉంది. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కుతుంది. అందరికీ కూడా పదవులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.